స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ స్థానిక పార్టీ కార్యాలయం ఇందిరానగర్ స్థానిక మిరపకాయల వీధులలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తెలుగునాట ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ జీవించే ఉంటారు అని, అలాగే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అన్నదాతకు తోడు అనే నినాదంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది అని, ఆయన ఆశయ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ముందుకు సాగుతూ ప్రజాసేవ, ప్రజా శ్రేయస్సు లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సక్కుపళ్ళ గంగాధర్రావు, అల్లవరపు నగేష్, మాదేపల్లి రామారావు, పిల్లి చిన్న, వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ఇరవాడ, ఇందిరానగరం, ఉప్పాడు జంక్షన్ అన్ని విగ్రహాలకి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఒక ఫౌండేషన్ ఈ రాష్ట్రంలో వేశారు, ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రామారావు గారు వేసిన ఫౌండేషన్లోనే ₹2 బియ్యం ఆమెనండి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేదవాడికి కూలి కూడా అంటున్నాయండి. ఈవేళ రామారావు గారి యొక్క జీవిత ఆశయాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భుజాన్ని వేసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాలు కానీ, మరి సూపర్ 6 సూపర్ సక్సెస్ చేశారు. వేళ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా రామారావు గారు ఉన్నప్పటి నుంచి పేదవాడి మీద ఉన్న అభిమానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చేయడం అని చెప్పి నేను తెలియజేస్తాను. పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.